గుడ్ ఈవినింగ్ సార్. ఫార్మర్ సాయిల్ టు సక్సెస్ ఛానల్ ద్వారా మీకు కర్బనం, భూమికి కర్బనం ముఖ్యమే. ఎందువల్ల అంటే ఈ వానపాములు వీడియో ద్వారా తెలియజేస్తున్నాం సార్. వానపాములు ప్రజెంట్ ఈ రోజుది వానపాములు ఏదో భూమి గుల్ల, ఏదో సీన్తోటది, ఏదో పీసేర్లు ఏదో వానపాములు అయితే గిలుక్తూ ఉంటాయి సార్. మా పొలంలో అంత అద్భుతంగా ఉంటుంది. ఏదో కాయలు, ఇదో కాయలు, ఏదో చిన్న కాయలు, ఇదో అద్భుతంగా ఉంటుంది సార్ తోట. అందుకే ప్రతి ఒక్క రైతు కర్బనం, పచ్చిరెట్టె, తర్వాత కోకోలి, తర్వాత పెండెరువు, తర్వాత నెట్ సర్ప్లో స్టిమ్రిచ్చు, షేతు సార్. ఇలా ఉంది సార్. ఒక చెట్టుకి 1000 కాయలకు పెట్టుకుంటాయి సార్. ఇక ఒక కాయ 2 కాయలు కాదు, ఇక గుత్తులే ఇంక మొత్తం. అందుకే మీకు కర్బనం అంటే 2 రకాలు ఉంటుంది. ఒక కర్బనమేమి మామూలుగా విల్టు రానట్టు ఉంటుంది. అంటే ఎక్కువ ఆవుల పెండ కానీ బర్రెల పెండ కానీ ఎక్కువ వేసి ఉంచితే విల్టు వస్తుంటుంది మొక్క. అదే ఈ కొక్కోలి కానీ మామూలుగా తగినంత ఆవుల ఎరువు కూడా తగినంత వేసడం కానీ, తర్వాత ఎద్దులది కూడా తగినంత వేస్తే కానీ విల్టు రానట్టు కూడా మనకి ఉంటుంది. ఇలాగుంది సార్ తోట, అద్భుతంగా ఉంటుంది కదా. అస్సలు ఏమాత్రము తక్కువ ఉండదు. వానపాములు ఖచ్చితంగా ఉంటాయి సార్ మా పొలంలో. ఆ వానపాములే మనల్ని కాపాడేది, అంటే మన భూమిని కాపాడేది. భూమిని సారవంతం చేసుకోవాలి, మొక్కకి పోషకాలు ఇవ్వాలి. ఇలా ఒక్క చెట్టు కూడా ఎల్లో కలర్ అనేది ఉండదు మా దాంట్లో. అంటే ఈరోజు మేము కొద్దిగా వాటరు బాగా పెట్టాము అంటే ఇలా కాయలు అద్భుతంగా ఉంది సార్. ఈ రోజులో కర్బనము చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు రైతు ఇంకోటి వ్యవసాయం కూడా ఎక్కువ చేయకూడదు. 8 ఇంచుల కొద్దీ ఎక్కువ దున్నకూడదు. 8 ఇంచుల లోపలనే ఉండాలి. 4 సంవత్సరాలు ఇంకా కంప్లీట్ కాలేదు. 4 సంవత్సరాల లోపలనే ఉంది ఈ తోట. ఇంకా కాయలు గుర్తులేదా? గుత్తులతోనే ఉంటుంది తోట. అద్భుతంగా ఉంటుంది చూడ. ఆల్రెడీ 50 టన్నులు దింపినాము. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ గుల్ల. ఇలాగుంది సార్. కర్బనము పెంచుకోండి సార్. పొలాన్ని సారవంతం చేసుకోండి. మిగతాది మొక్కకి పోషకాలు ఇవ్వండి. ప్రతి ఒక్క రైతు సూచనలు చేసుకొని ప్రతి ఒక్క చెట్టు ఏం కావాలి, దానికి ఏం తక్కువ ఉంది, ఏం లేదు అనేది తెలుసుకోండి. రోజుకొకసారన్నా తోటకు పోయి తెలుసుకోండి.
ఇలా ఉంది. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్.